హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ 2025లో అతిపెద్ద భారీ నోటిఫికేషన్ ఆర్ఆర్బి గ్రూప్ డి. చాలా మంది తెలుగు ఆస్పిరెంట్స్ ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్. మన ఛానల్లోనే మీరు ఏ టాపిక్స్ని ఎక్కువగా ప్రిపేర్ అవుతే మీకు ఉద్యోగం వస్తుంది అనేది నేను వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. సో ఏంటి ఆర్ఆర్బి గ్రూప్ డి అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే చాలా మంది అప్లికేషన్ చేశారు. సో ఇప్పుడు హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో ఒక కేసు అనేది రన్ అవుతుంది. ఆ కేసు ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ సంబంధించి తీసేయాలి అని. ఓకేనా? అది తీసేస్తారా? యాక్చువల్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఏమైనా టెన్షన్ పడాలా? ఇవన్నీ కాకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉండి మీకు ఫ్రీగా గైడెన్స్ కావాలి గవర్నమెంట్ జాబ్లకు సంబంధించి అంటే నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి డైరెక్ట్గా నాకు మెసేజ్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ప్రిపేర్ అవుతున్నారు. సో ఏంటి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ ఉద్యోగానికైనా కూడా అప్లికేషన్ చేస్తే సరిపోదు. కోట్లలో అప్లికేషన్లు ఉంటాయి గ్రూప్ డికి. కానీ ఎందుకు లక్షల్లో మంది సెలెక్ట్ అవుతారంటే ఎవరు ప్రిపేర్ అవ్వట్లేదు, డైరెక్ట్ అవే అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము ప్రిపేర్ అవ్వం సార్, మాకు టైం లేదు సార్ అనుకునే వాళ్ళకి మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కోసం మీకు 10 మార్క్ టెస్ట్ అండ్ 5 years ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను మీకు ప్రొవైడ్ చేస్తా ఉన్నాను. సో మీకు కనుక అవి కావాలి అనుకున్నట్లయితే, మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నట్లయితే మీరు చేయాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉంటుంది. మన అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో తెలుగు నుంచి స్టార్ట్ చేసిన ఒక స్టార్ట్అప్ అనుకోండి. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వని విధంగా మీకు హెల్ప్ చేసే విధంగా మేము కోర్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, చూడండి. సో ఎలా తీసుకోవాలి కోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ విజన్ అప్డేట్ క్లాసెస్లో క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ జాబ్స్ అకాడమీ క్లాసెస్లలో క్లాసెస్ ఉంటాయి. సో మీకు జాబ్స్ అకాడమీలో మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లాసెస్ కావాలనుకోండి, డైరెక్ట్ సింగిల్ కోర్స్ ఉంటుంది 499కి. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వట్లేదు. మీరు ఈ కోర్స్ని ప్రిపేర్ అవుతారు. 12 months వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 12 నెలలలో ఈ ఒక్క కోర్స్ అనేది మీకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న ఏ గవర్నమెంట్ ఉద్యోగానికైనా మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. సో అలాంటి కంటెంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఇప్పటివరకు చాలా మంది స్టూడెంట్స్ కూడా తీసుకున్నారు. లేదు సార్, నాకు ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలి అనుకున్నట్లయితే సో ఇక్కడ మీకు జాబ్స్ అకాడమీ అనే టైల్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళండి. ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన టెస్ట్ సిరీస్ 10 మార్క్ టెస్ట్లు ఉంటాయి అండ్ ప్లస్ 5 years సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. సో వీటి ప్రైస్ ఏంటి సార్ అంటే కేవలం 99 రూపీస్. ఈ 99 రూపీస్ కూడా అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజు మాత్రమే. రిమైనింగ్ అన్నీ మీకు ఫ్రీగా ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీకు 499లు, 999లు అండ్ దాంతోపాటు 599లు. ఒక బుక్ తీసుకోవాలంటే 400, 500 ఈ రేంజ్లో ఉంటుంది. అలా కాకుండా మీకు కంప్లీట్గా డేటా అనేది ఎలా ఉంటుందంటే మీకు గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది కంప్యూటర్లో అలానే డిజైన్ చేయడం జరిగింది తెలుగు స్టూడెంట్స్కి యూజ్ అవ్వడం కోసం. ఓకేనా? సో పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ 1000 స్టూడెంట్స్కి 99 రూపీస్కి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ప్రైస్ అనేది ఎక్స్టెండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎక్కడైనా క్లాసెస్ వినండి. సో అన్ని చోట్ల మీకు మాక్ టెస్ట్ అనేది క్లియర్గా ఇవ్వట్లేదు. మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. గ్రూప్ డి రిజల్ట్స్ ఎలా అయితే ఇస్తామో అదే విధంగా మీకు రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. 99 రూపీస్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇక మన విషయానికి వస్తే మనకు హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీలో, ఓకేనా, ఢిల్లీ హైకోర్టులో మనకు ఈ కేసు అయితే పడడం జరిగింది. సో యాక్చువల్గా ఈ కేసు ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ మనకు 2018కి సంబంధించిన అంతకు ముందు గ్రూప్ డి వచ్చే ముందు ఏం చెప్పారంటే గ్రూప్ డి పోస్టులు ఏవైతుందో అది భారీ నోటిఫికేషన్ 1 lakh పోస్టులతోని అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, సారీ 2019, 18 or 22 నాకు క్లారిటీ గుర్తులేదు. సో దాదాపుగా ప్రీవియస్ నోటిఫికేషన్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఒక 1 lakh పోస్టులతోని ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చే ముందు సో ప్రజెంట్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు ఏం చెప్పారు అంటే సో గ్రూప్ డి ఏదైతే ఉందో ఇది కేవలం ఐటీఐ బేస్డ్ మాత్రమే. ఓకేనా, ఐటీఐ బేస్డ్ మాత్రమే మేము తీసుకుంటాము, 10th క్లాస్తో తీసుకోము అని ఫస్ట్ ఒక సర్క్యులర్ ఇచ్చారు. దాని తర్వాత ఏం చేయడం జరిగిందంటే సో ఆ నోటిఫికేషన్లో 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఇచ్చి ఈ 1,00,000 పోస్టులని ఫిల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎందుకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ ఇవ్వము, ఐటీఐ వాళ్ళని తీసుకుంటామని చెప్పారంటే ఈ గ్రూప్ డికి వచ్చిన వాళ్ళు ఏంటంటే 10th ఒకటి చదివిన వాళ్ళు కాదు, 10th, ఇంటర్, బీటెక్, హయ్యర్ క్వాలిఫికేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చి ఈ గ్రూప్ డి లాంటి పోస్టులలో జాయిన్ అయిపోతా ఉన్నారు.
జాయిన్ అయిన తర్వాత అక్కడ జాయిన్ అయ్యి వేరే జాబ్లకి అప్లికేషన్ చేసుకొని అక్కడ జాబ్ వచ్చినప్పుడు ఇక్కడ రిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రూప్ డి అనేది స్టార్టింగ్ పోస్ట్ మనకు రైల్వేలో. సో ఇవన్నీ వేకెంట్ అయిపోయి ప్రతిసారి ఫిల్ చేయాల్సి వస్తుంది. సో దీనికోసం ఏం చేశారంటే ఇట్లా కాదు, కేవలం ఐటీఐ క్యాండిడేట్స్ అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఐటీఐ క్యాండిడేట్స్ తీసుకుందాము అని సో అప్పుడు సర్క్యులర్ ఇచ్చారు. కానీ దాని తర్వాత నోటిఫికేషన్ ఏదైతే 1,00,000 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్ ఇదే చిట్ట చివరి అవకాశం అని కేవలం 10th క్లాస్ తో మాత్రమే తీసుకుంటామని 10th క్లాస్ తో ఇచ్చి రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ప్రజెంట్ నోటిఫికేషన్ కూడా అప్పుడు ఏం చెప్పారంటే ప్రీవియస్ నోటిఫికేషన్ లో ఇదే లాస్ట్, తర్వాత వచ్చేయన్ని ఐటీఐతో ఉంటాయని చెప్పారు. అండ్ దాంతో పాటు ప్రజెంట్ నోటిఫికేషన్ వచ్చే ముందు కూడా ఒక సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ లో కూడా ఏం చెప్పారు అంటే సో కేవలం మనకు ఐటీఐ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, 10th వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. సో మళ్ళీ అంటే మనకు చాలా మంది స్టూడెంట్స్ నెగిటివిటీ అంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళ నుంచి నెగిటివిటీ ఉండడం వల్ల ఏం చేశారంటే ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే ఉందో ఈ నోటిఫికేషన్ కూడా 10th క్లాస్ తోని ఇవ్వడం జరిగింది. ఓకేనా, 10th క్లాస్ తోని ఇవ్వడం జరిగింది. చాలా మంది స్టూడెంట్స్ అప్లికేషన్ చేశారు. మేబీ నాకు తెలిసి ఈ ఎగ్జామినేషన్ 1 కోటి నుంచి 2 కోట్ల మంది ఎగ్జామినేషన్ రాస్తారు. ఓకేనా, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ 1 కోటి నుంచి 2 కోట్ల మంది రాస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేయడం జరిగింది. ఓకేనా, ఢిల్లీ హైకోర్టులో అపీల్ చేయడం జరిగింది. సో రైల్వే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో కేవలం ఐటీఐతో తీసుకుందామంది. సో ఐటీఐ కాకుండా ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళని తీసుకుంటున్నారు. సో ఈ 10th క్లాస్ వల్ల ఈ ఐటీఐ బేస్డ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాకు రాకుండా పోతున్నాయని ఒకటి ఫైల్ చేయడం జరిగింది. ఓకేనా, ఒక రిట్ పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. సో ఈ రిట్ పిటిషన్ వల్ల ఇప్పుడు ఏమైనా మారుతుందా? ఓకేనా, ఈ రిట్ పిటిషన్ వల్ల నోటిఫికేషన్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే సో ఇది 28th రోజున జడ్జిమెంట్ ఇస్తామని చెప్పారు, కానీ రాలేదు. సో 28th వరకు ఏంటంటే మనకు ఆర్గ్యుమెంట్స్ అంటే ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళ నుంచి ఆర్గ్యుమెంట్స్ విని సో ఇంకేమైనా ఉంటే ఫైల్ చేయమని చెప్పారు. కాకపోతే దీని అడ్రస్ దీనికి సంబంధించిన జడ్జిమెంట్ ఏంటంటే 28th రోజు అప్డేట్ అవ్వలేదు, మేబీ పోస్ట్ పోన్ అయ్యి ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి ఏమైనా మారుతుందా? ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ మారుతుందా అంటే సో ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితిలో మారడానికి అవకాశం ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే సో నేను చాలా రోజుల నుంచి రిక్రూట్మెంట్ ఫీల్డ్ లో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీకి అథారిటీ ఉంటుంది. మీరు నోటిఫికేషన్ చదవండి, ఆర్ఆర్బి నోటిఫికేషన్ చదవండి, ఏ గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ చదవండి. సో ఆ నోటిఫికేషన్ లో ఏమని ఉంటుందంటే ఎట్ ఎనీ స్టేజ్, ఓకేనా, ఏదేని స్టేజ్ లో రిక్రూట్మెంట్ ని క్యాన్సిల్ చేయడం కానీ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కానీ డీటెయిల్స్ కానీ మార్చే అథారిటీ రిక్రూట్మెంట్ ఏజెన్సీకి ఉంటుంది అని రూల్ ఉంటుంది. ఓకేనా, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ అనేది చాలాసార్లు క్వాలిఫై, ప్రజెంట్ మెయిన్స్ అయిపోయి రిజల్ట్ వచ్చేసింది. 2011లో క్యాన్సిల్ అయిపోయింది గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఎగ్జామ్ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఇంటర్వ్యూ అయిపోయి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత కూడా జాబ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఒక రిక్రూటింగ్ ఏజెన్సీకి అంత అథారిటీ ఉంటుంది, ఒక నోటిఫికేషన్ సంబంధించి అథారిటీ ఉంటుంది. ఆ పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ వీళ్ళు కనుక ఏదైతే ఫైల్ చేసి ఐటీ ఎందుకు తీసుకోలేదని చెప్పినప్పుడు ఎవరైతే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బి డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు తీసుకున్నాము, ఎంత అవైలబిలిటీ ఉంది, ఎందుకు అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి ఎందుకు అవకాశం ఇచ్చాను అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు నోటీస్ ఎందుకు ఇచ్చారంటే ఆ నోటీస్ ని విత్డ్రా చేసుకున్నామని వాళ్ళు ప్రూఫ్ చూపిస్తారు. సో కాబట్టి మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనేది తీసేయడం కుదరదు. అప్లికేషన్ లో అయిపోయే అప్లికేషన్ స్క్రూటినీ స్టేజ్ లో ఉంది. సో నెక్స్ట్ మనకు డేట్స్ వచ్చేస్తాయి. ఆ డేట్స్ తర్వాత హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఈ మధ్యలో మనకి ఏదైనా ఏజెన్సీకి సంబంధించి టెండర్స్ కూడా ఇచ్చేస్తారు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి. సో ఎగ్జామినేషన్ సంబంధించి కంప్లీట్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసు అనేది ఏమవుతుందంటే ఈ కేసులో ఆర్ఆర్బి నుంచి మేబీ ఇదే ఆన్సర్ ఉంటుంది, మాకు అథారిటీ ఉంది అంటే క్వాలిఫికేషన్ మార్చుకునే అథారిటీ కానీ రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్ మాకు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. సో మీరు ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కాంట్రవర్షియలకు సంబంధించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏదో అప్లికేషన్ చేసినాము, ఏదో రాస్తాము, నాకు జాబ్ వస్తుంది అనుకుంటే తప్పు చేస్తారు. అలా మీరు 10 జాబ్లకు అప్లై చేసినా, 100 జాబ్లకు అప్లై చేసినా, 1000 జాబ్లకు అప్లై చేసినా మీకు ఎలాంటి యూజ్ ఉండదు. సో ఏ జాబ్కి అయితే మనం అప్లికేషన్ చేస్తున్నామో జస్ట్ ఒక 45 days పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతే ఏ ఉద్యోగాన్ని సాధించవచ్చు. ఓకే, నా 45 days ప్లాన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో 45 days ఆర్ఆర్బి ప్లాన్ అని కామెంట్ చేయి, నేను వీడియో చేసి పెడతాను. ఓకేనా, అది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.